కీర్తన 137:8 వచనాలు. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనెము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం దేవుని యందు ఆశ పెట్టుకుంటే పిల్లరా, దేవుని యందు ఆశ పెట్టుకుంటే పిల్లరా ఏం జరుగుతుంది? దేవుని కృప జరుగుతుంది. దేవుని యొద్ద ఏముంది? కృప అంటే ఉచితంగా ఇచ్చేది. మనం ఏది ఖరీదు పెట్టి కొనక్కర్లా, వెల చెల్లించక్కర్లా, ధనం ఏది చెల్లించక్కర్లా. అదేది లేకుండానే దేవుని యందు మనం ఆశ పెట్టుకుంటే పిల్లరా, ఆయన దగ్గర నుంచి ఆయన కృప చొప్పున మనకి ఈ లోకంలో కావలసినవన్నీ కూడా సమృద్ధిగా దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లరా. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? దేవుని యందు మనం ఆశ పెట్టుకోవాలి. దేవుడే మన ఆశ. ఎందుకంటే మనల్ని సృష్టించింది దేవుడు, మన కుటుంబాలు ఇచ్చింది దేవుడు, మన అన్ని వృత్తుల్లోనూ అన్ని పనుల్లోనూ మనల్ని నడిపించి ముందుకు నడిపించేది ఆయన. కాబట్టి ప్రియులారా, మనం యేసయ్య మాత్రమే ఆశ పెట్టుకుంటే నీ కుటుంబం బాగుంటుంది ప్రియులారా, నీవు వృద్ధి చెందుతావు ప్రియులారా, నీ బిడ్డలు వృద్ధి చెందుతారు ప్రియులారా. ఆయన కృప చొప్పున మనందరం కూడా వృద్ధి పొందగలము ప్రియులారా. దేవునికి స్తోత్రం.